విచారణ జరిపించండి సీఎం రేవంత్ బినామీ లావాదేవీలపైన కేంద్ర మంత్రికి కేటీఆర్ లేఖ. నిజంగా నువ్వు కూడా రా, రేవంత్ రెడ్డి ఉంటాడు, ఆయన బినామీలు నీ బినామీలు తీద్దాం. నీ దాంట్లో ఎంటిక మందం ఆస్తులు ఆయనకు ఉన్నా కానీ ఇక నువ్వేం చెప్తే దానికి రెడీగా అంటాడు ఆయన. మరి మీకున్న ఆస్తులల్లా ఆయనకు ఒక ఎంటిక మందం ఉన్నా చాలు. జనాలకు అందరికీ తెలుసు, దేశం అంతటికి తెలుసు. ఎందుకు ఈ పనికిమాలిన మాటలు? భారతదేశంలో ఎన్నికలు వస్తే మొత్తానికి ఎన్నికలకు అయ్యే ఖర్చు నేను పెట్టుకుంటాను మీ అయ్యా బహిరంగంగా చెప్పిండు ప్రెస్ మీట్ పెట్టి. అంటే ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడదామనే ఆలోచనలు ఉన్నారు. దగ్గర లేదన్నా కానీ ఒక 50,000 నుంచి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి దేశమంతా ఎలక్షన్లు అయితే. అంటే అన్ని కోట్లు ఖర్చు పెడతందుకు మీరు సిద్ధం ఉన్నారంటే ఇంకా మీ దగ్గర ఎన్ని ఉన్నాయి వెనక చెప్పురిగా జనాలు. భారతదేశంలోనే ఒక ప్రాంతీయ పార్టీలల్లో ఆర్థికంగా బలంగా ఉన్న పార్టీ, ఎక్కువ డబ్బులున్న పార్టీ ఏంటంటే బీఆర్ఎస్. ఒకప్పుడు జీపులలో డీజిల్ పోసుకుంటేందుకు పైసలు లేకపోతుండే. అటువంటి పార్టీ ఇవాళ భారతదేశంలో ప్రాంతీయ పార్టీలలో నెంబర్ 1 ఆర్థికంగా బలంగా ఉన్న పార్టీ బీఆర్ఎస్ అయింది. ఎట్లా అయింది? ఏడికెళ్ళి అయింది? ఏం పారపని చేసి పైసలు జమ చేసి వాళ్ళ పార్టీ అకౌంట్లో వేసిర్రా? ఏడికెళ్ళి సంపాదించారు దొంగలు. మీ దాంట్లో ఎంటిక మందం కూడా ఉండవు రేవంత్ రెడ్డి దగ్గర, మీరు సంపాదించిన పైసలల్లా. అంతెందుకు, మీరు నలుగురు డివైడ్ గారి, నువ్వు, మీ బావ, మీ చెల్లె, ఇంకోడు ఉన్నాడుగా సంతోషు, మీ అందరు ఇండివిజువల్గా తీసుకున్నా కానీ ఒక్కొక్కరు దాంట్లో ఒక 10% ఆస్తులు కూడా రేవంత్ రెడ్డి దగ్గర ఉండవు. ఇండివిజువల్గా తీసుకున్నా కానీ మీ అందరిది కలిపితే ఆయన ఎంటిక మందం కూడా ఉండవు ఆయన ఆస్తులు. ఇటువంటి డమ్మి ప్రచారాలు చేయకూరి. ఆయన దగ్గర ఏం లేవు గోషి ఓపెన్, ఇక్కడ ఏం పనులు చేయలేదు, ఇంకేం తినను కూడా తినలేదు. ఏదో విష ప్రచారం చేద్దాం, ఆయన మీద విషం కక్కుదాము, మీరు అంక 1,00,000 కోట్లు తిన్నట్టు ఆయన మీద కూడా ఇటువంటి ఒక ప్రచారం చెయ్యాలి, విష ప్రచారం అని దాన్ని కంకణం కట్టుకొని ముందలు పోతున్నావు చూడు. జనాలు కొంచెము నమ్మాలి. ఆయన వచ్చి 2.5 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలల్లా అప్పులు కట్టుకుంటే సరిపోయింది. ఇక నీ లొటపీసి ఇగో ఆరోపణలు, ఇవన్నీ నీ లొటపీసి ఆరోపణలు జనాలు నమ్ముతారు ఎవడన్నా? మీరు 10 సంవత్సరాలు పరిపాలించి మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని దోసుక తిని 8.5 లక్షల కోట్ల అప్పు పెట్టిరంటే ఎవడెంత తిన్నాడు అనేది అక్కడ క్లియర్గా పూసగుచ్చినట్టు అర్థమవుతుంది. ఇటువంటి చిల్లర ఆరోపణలు చేయకు, అర్థమైందా? మీ దాంట్లో రేవంత్ ఆస్తి ఎంటిక మందం కూడా ఉండదు, అంత సంపాదించారు మీరు. రేవంత్ రెడ్డి జోలికి పోకుర్రి, ఎందుకంటే ఆయనకు ప్రకృతి సహకరిస్తున్నది మంచిగా, కాలం కూడా అట్లా కలిసి వస్తుంది. ఏ పని చేసినా సక్సెస్. ఆయన మట్టి పట్టుకుంటే కూడా బంగారం అవుతుంది. అటువంటి ఆయనకు ఎదురు పోకుర్రి. ప్రకృతికి ఎదురు పోయినట్టే. ప్రకృతికి ఎదురు పోయినోడు ఎవడు కూడా బాగుపడినట్టు ఎక్కడ కూడా లేదు. సంక నాకిపోతారు. చూడుర్రి నెక్స్ట్ రాజకీయాలు ఎట్లా మలుపు తిప్పుతాడు, ఎట్లా మలుపు తిప్పితే ఏం జరుగుతుంది అనేది 2028-29లా నోటి మీద ఏలేసుకొని కూర్చుంటారు. నెక్స్ట్ వచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎట్లా చక్రం తిప్పాలి, ఏం చేయాలనేది ఆల్రెడీ ఆయన మైండ్లో ఒకటి ఉన్నది, తిప్పుతున్నాడు. అందుకనే హ్యాపీగా తిరుగుతున్నాడు అని అంటే అర్థం చేసుకోరు. మీరేమో కడుపులో మసిలి పొర్లుతా ఉన్నారు కింద పడి. ఆయన సంతోషంగా నవ్వుకుండా తిరుగుతున్నాడు. ఆయనకు ఒక విజన్ ఉన్నది, ఆయన ఏం చేయాలి, ఎట్లా చేస్తే ఏంది అనేది ఆయనకు ఒక క్లారిటీ ఉన్నది. మీకే క్లారిటీ లేనిది. మీ బావ నువ్వే చక్కగా లేరు. నువ్వు ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ప్రకటించుకోలేకపోతున్నావు. మీ బావ ప్రకటించుకోలేకపోతున్నాడు. మీ అయ్యనే ముఖ్యమంత్రి అని నువ్వు, మీ అయ్య కరెక్ట్ చెప్పలేకపోతున్నావు, నువ్వు చెప్పలేకపోతున్నావు. మీ అయ్యే ముఖ్యమంత్రి అయితే మీ అయ్యనే చెప్తుండే. చెప్పమను, రేవంత్ రెడ్డి సంపాదించుకున్నాను మీ అయ్యని చెప్పమని ఒక్కసారి. చెప్పడు, ఎందుకంటే తెలుసు, మీ అయ్యకు అన్నీ తెలుసు. ఏంటంటే రేవంత్ అన్నటోడు కష్టపడి పనిచేస్తున్నాడు కాబట్టి అతని మీద మనం ఆరోపణలు చేస్తే మనం ఫెయిల్ అవుతామనే విషయం కేసీఆర్కు తెలుసు. కాబట్టి సైలెంట్గా ఫామ్ హౌస్లో అయినాడు, బయటకు వస్తలేడు. రకరకాల ప్రచారం చేస్తున్నారు. ఏ ప్రచారం ఏం చేసినా కేసీఆర్ని అడుగుర్రి, అది కరెక్టేనా రేవంత్ చేస్తున్నది నిజంగా అని అడిగితే మీకు అప్పుడు ఆయన సమాధానం చెప్తాడు. ఆయన బయటకు వస్తలేడు అంటేనే మీరు అర్థం చేసుకోరు.